అదే చెప్తాను, అది కూడా క్యాన్సిల్ చేయొచ్చో లేదో ఎట్లా చేయాలో ఏంటి అనేది కూడా నాకు తెలుసు. మీరు ఏదైనా చేయగలరు. ఎవరు ఆడదొచ్చినా ఏమైపోయినా ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మీకేం బాధ లేదు, ఎందుకంటే మానవత్వం లేదు కదా మనకి. 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు శాంక్షన్ చేసి ఇచ్చిపోతే అప్పటికల్లా బిల్లులు 40,000 టోకెన్లు వస్తే ఈ 40,000కి మిగిలిపోయినటువంటి అధ్యక్ష మిగతా ఇంకా 1,20,000 కోట్లకు సంబంధించిన పనులు కూడా వారి హయాంలో చేసిన చిన్నగా పనులు అయ్యి వాళ్ళు బిల్లులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన నా దగ్గర ఉన్నది ఎంత? మీరు మాకు అప్పచెప్పినటువంటి అప్పుల భారంతో పాటు రాబడి అన్నీ కలిసి నాకు ఇచ్చిపోయింది ఎంత, ఈ ప్రభుత్వానికి ఇచ్చింది ఎంత అధ్యక్ష? మా దగ్గర ఉన్న మిగిలింది ఎంత? మీ 1,60,000 కోట్ల బిల్లులు ఎప్పుడు క్లియర్ చేయాలా? ఎన్ని రోజులు పడుతుంది వస్తే అది కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష వీరు మహానుభావులు ఎంత గొప్పవాళ్ళంటే ఈ పెండింగ్ పెట్టే కాకుండా 1,50,000 పనులకు సంబంధించి బిల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అధ్యక్ష. నేను మీకు బడ్జెట్లో కూడా చెప్పాను, 2,60,60,000 సంబంధించి అదే అధ్యక్ష నేను నా దగ్గర మిగిలింది ఎంత అనేది వీరికి సభకి రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష. నేను అధ్యక్ష నా దగ్గర ఉన్నటువంటి మనకు వచ్చిన రాబడి అధ్యక్ష మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే, అందుకే అనేది ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక పరిస్థితిని. అందుకే చెప్తా ఉన్నాను మీకు, మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం మొత్తం సభ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. శాలరీస్ రీపేమెంట్స్ కలిపితే 1,20,000 పోతా ఉన్నాయి, స్కీమ్స్ 1,10,000 పోతా ఉన్నాయి, అవి ఇవి కలిపితే 2,30,000 కోట్ల రూపాయలు శాలరీస్కి అప్పులకి స్కీమ్స్కి 2,30,000 కోట్ల రూపాయలు పోతే ఇక మన దగ్గర మిగిలి ఉన్నది నా ఆర్ఈ ప్రకారం 2,60,60,000 అనుకుంటున్నాను నేను. ఇక పోతే ఈ 2,30,000 పోతే నా దగ్గర ఉండేది 30,000 కోట్లు. 30,000 కోట్లలో నేను ఎప్పటికే అధ్యక్ష పెంచుదాం అధ్యక్ష, అది ఎట్లా పెంచాలనేది కూడా చెప్తాను నేను. పెంచుదాం. ఈ 30,000 కోట్లకు సంబంధించి మీరు 40,000 కోట్ల రూపాయలు అది పెండింగ్, దాని తోడు ఉద్యోగస్తులకు సంబంధించింది అధ్యక్ష. అదెంత గొప్ప పని చేశారు చూడండి. ఉద్యోగస్తులతో ఒక 5,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయారు, ఇంకో 5,000 కోట్లు వాళ్ళ ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటే భారం వాళ్ళమే పడుతుందేమో. రిటైర్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులు వెంటనే కట్టాల్సి వస్తుందేమో. ఒక్కొక్క వ్యక్తి రిటైర్ అవుతూ ఉంటే దాదాపు ఒక 50 లక్షల రూపాయల దాకా వస్తుంది. అవన్నీ ఇప్పుడే భారం పడితే నేను కట్టలేమని చెప్పి వాళ్ళు 3 సంవత్సరాలు అది సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకో 3 సంవత్సరాలు పెంచారు అధ్యక్ష. సో ఒక్కో వ్యక్తి 3 సంవత్సరాలు పెంచితే మీరు ఆ 3 సంవత్సరాలు వాళ్ళు కట్టాల్సిన దాన్ని పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. పోస్ట్పోన్ చేస్తే ఏమైంది? పాత మీరు పెండింగ్ పెట్టిపోయినట్టుండి 5,000 కోట్లు, ఇదొక 5,000 కోట్లు ఇప్పుడు వచ్చింది. అన్నీ కలిపితే దాదాపు 20,000 కోట్లు వాళ్ళ పెండింగ్ ఉంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలు వాళ్ళకి క్లియర్ చేసాం అధ్యక్షుని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆదాయంలో కానీ పాలనలో కానీ పెద్ద ఎత్తున భాగస్వాములుగా ఉండి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేకపోతే హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే జీపీఎఫ్లు కానీ నేను చూస్తూ ఉంటే బాధ అనిపించి నేనే ప్రయారిటీ ఇచ్చి మొత్తం వాటన్నింటినీ దాదాపు 16,000 కోట్ల రూపాయలు చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకు ఒక ఆలోచన కూడా చెప్పాను. ఉన్నదింత మీ పెండింగ్ వాళ్ళు మహానుభావులు మా మీద పెట్టిపోయిందంత, ఇంకో 9,000 కోట్లు ఉంది మీది. నేను ఏదో రకంగా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేదాన్ని క్లియర్ చేసుకుంటూనే ప్రతి నెల ఇంకొక కొంత అడిషనల్ అమౌంట్ మీకు ఇచ్చి అతి త్వరలో పెండింగ్ ఇవి క్లీనప్ చేస్తానని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు చాలా సంతోషంగా
వాస్తవాలు తెలుసుకొని సరే తొందరగా చేయండి సార్ అన్నారు. ఇది ఉద్యోగస్తుల పరిస్థితి అధ్యక్ష. ఇక వీటన్నిటినీ ఇంత భారం వేసి మా మీద వెళ్తే కూడా సాధ్యమైనంత వరకు ఇందాక వారు ఓ మాట చెప్పారు అధ్యక్ష, కేటీఆర్ గారు మాట్లాడుతూ అప్పులు లాంగ్ టర్మ్ తీసుకొచ్చాము మేము, చాలా గొప్ప పని చేసామని. అధ్యక్ష లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండు కూడా ఏంటి అధ్యక్ష? లాంగ్ టర్మ్ అని అంటే సరే ఆ ఎఫ్ఆర్బిఎంలో ఉన్న లోన్లని ఓ 10 ఏళ్ల తర్వాత నుంచి రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటట్టుగా పెట్టారు. షార్ట్ టర్మ్ కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 10 ఏళ్ళు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అడ్డగోలుగా ఖర్చు పెట్టి వాటి కట్టే పని మా మీద వచ్చి వెళ్ళిపోయారు. 10 ఏళ్ల నుంచి అంటే 10th ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు రీపేమెంట్. అప్పులు తీసుకొచ్చి ఆనందించిందే వాడు. ఆ రోజు కూడా చెప్పాను నేను లెక్కలతో సహా, మీ టైం కల్లా ఏ సంవత్సరం ఎంత పెరుగుకుంటూ వస్తుంది అనేది కూడా చెప్పాను నేను అధ్యక్ష. చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ భారం అంతా మా మీద వేసి పెండింగ్ బిల్లులు కాకుండా ఆ రీపేమెంట్కి సంబంధించి కూడా మా మీదనే వేసి పోతే కూడా ఇవాళ జాగ్రత్తగా రూపాయి పోగేసి అటు అప్పులు కడుతూ ఇటు ఈ పెండింగ్ బిల్స్ జాగ్రత్తగా క్లియర్ చేస్తూ భవిష్యత్తులో రాష్ట్రం మీద భారం పడకుండా వాస్తవ బడ్జెట్ దగ్గర తీసుకొని రావాలని అడ్డగోలుగా మీలాగా 20% పెంచకుండా బడ్జెట్ని జాగ్రత్తగా మేము ప్రజెంట్ చేసాం అధ్యక్ష. దాన్ని అభినందించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమండి? అన్ని వారు చాలా చక్కగా చెప్పారు కదా అధ్యక్ష. మొత్తం విడమర్చి మొత్తం అంతా చదివి వినిపిస్తుంది. ఇక నేను అప్పుల్లో కూడా పోవాలంటే అది కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను నా అప్పులు కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. అప్పులు లెక్క, ఆదాయము, తర్వాత ఎఫ్ఆర్బిఎం లోన్లు ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత తీసుకున్నాను అవి కూడా తీసుకొని వచ్చాను. అవి కూడా చెప్పమంటే చెప్తా మీకు. ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని నేను దాని జోలి పోవట్లేదు. మళ్ళీ అయినా మళ్ళీ ఒకసారి మీకు వినాలని రుచిగా ఉంటే చెప్పండి. అది